హాయ్ అండి, నేను మీ బోను శ్రీను. నా చిన్నతనంలో జరిగిన చిన్న శిల్ప పని మీకు చెప్తానమాట అండి. ఆ శిల్ప పని ఏంటంటే, మా ఏరియాలోని ఎమ్మెల్యే గారు అప్పుడే ఫస్ట్గా గెలిచారనమాట. గెలిచిన తర్వాత ఆయన ఊరేగింపు జరుగుతుంది కదా, అంటే ఇప్పుడు పెద్దగా తక్కువ కానీ అప్పుడు ఎక్కువ ఊరేగింపులు జరిగేటప్పుడు ఏమైందంటే, ఆయన వచ్చే ముందు ఆ ఊళ్ళో అందరూ కూడా కొంతమంది జువ్వలు వేస్తున్నారనమాట. అంటే మా ఏరియాలో, మా కోనసీమలో మేము జువ్వలు అంటాం. మరి మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలియదు, కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. అంటే పైకి వెళ్ళి పేలుతాయి కదా అంటిస్తేనే, అట్లా మేము ఆ ఏరియాలో జువ్వలు అంటారు, కొంతమంది ఏమో తారా జువ్వలు అంటారు. ఆ జువ్వలు వేసేటప్పుడు ఏమైందంటే అందులో ఒక జువ్వ అంటుకోపోతే ఏం చేయడంటే ఒక అతను దాన్ని పక్కన పడేయడం అనమాట, అంటించే అతను పాడేస్తే నేను కుదురున్నా కదా, ఆ జువ్వ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సోపు ఆగి ఆ జువ్వ తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్నామని మనం కూడా వెలిగించేద్దాం కాదని ఏం చేశానంటే, ఆ జువ్వని మట్టిలో గుచ్చానంటే మా ఏరియాలో కొంత జిగిరిమట్టి అనమాట. జిగిరిమట్టి వల్ల నేను ఏం చేయాలంటే, పైన గుచ్చితే సరిపోదునేమో, నేను నాకు తెలియక లోపలికంటే గుచ్చేసేసి పైగా అప్పుల్లో జువ్వలు కొంత లావుగుండి, అలాగే టపాకాయలు కూడా హెవీగా కట్టేవారట. అయితే అంత హైట్లోకి వెళ్ళినా సరే ఎక్కువ సౌండ్ వస్తాయి. ఆ సౌండ్ వచ్చిన తర్వాత అది ఏముందంటే, అది అలాంటిది అంత పైకి వెళ్తాను అంత సౌండ్ వచ్చి తారాజువ్వని నేను ఏం చేయాలంటే లోపలికంటే గుచ్చేసాను కదా, గుచ్చేసిన తర్వాత ఒత్తులు ఆగి అంటించేసాను. అంటించేయడంతో పెద్ద సౌండ్ అనమాట, అంటే ఆకాశంలో రావాల్సిన సౌండ్ మా ఇంటికి వచ్చేయగానే ఫుల్గా పొగ రాగానే మొత్తం ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేసేసి, ఏమైందిరా అని నా వెనక చూస్తున్నారు. నేనేమో ఏం చేయాలి తెలియక, అయ్యి బాబా ఈ విషయం కానీ అంటే మా అమ్మకి చెప్తే మా అమ్మ రేవటి ఎత్తదే, లేదంటే మా నాన్న రేవటి ఎత్తాడు, మామూలుగా ఉండదురా బాబు, అలా బాబు నేను టెన్షన్ పడిపోయి నాకేం తెలియదు అన్నాను నేను. అంటే చాలామంది లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న కూతు పనులు చేస్తుంటారండి. నేను కూడా ఆ రోజుల్లో ఆ కూతు పని చేసినప్పుడు నా వయసు 11, 12 ఉండొచ్చు బహుశా. ఈ వీడియో ఇలాంటి చిన్న చిన్న కూతు పనులు చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి, అలాగే వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.